హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కూప్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ మనం ఒకటి చాలా కష్టంగా కనిపించే గ్రీటింగ్ కార్డ్ని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. థంబ్నెయిల్లో చూసే ఉంటారుగా క్యాండిల్ కార్డ్, అదే. సో దాన్ని ఎలా చేయాలో చాలా సింపుల్ వేలో చూసేద్దాం. సో ఫస్ట్ నేనేం చేశానంటే ఒక బేస్ కోసం ఒక థిక్ వైట్ చార్ట్ తీసుకుని దానిపైన నాకు కావాల్సిన మెజర్మెంట్స్ పెట్టుకున్నాను అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 5 సెంటీమీటర్స్ నుంచి స్టార్ట్ చేస్తూ 5 సెంటీమీటర్స్కి మార్క్ పెట్టుకుని అలా 10, 15, 20, 25 అలా 4 ఫోల్డ్స్ వచ్చినట్టు నేను మార్క్స్ పెట్టుకున్నాను. ఒక్కొక్క ఫోల్డ్కి 15 సెంటీమీటర్స్ మార్క్ చేసుకున్నాను అనమాట. అంటే ఒక పేజ్ విడ్త్ 15 సెంటీమీటర్స్ ఉంటుంది, అంటే ఒక ఫోల్డ్కి. లెఫ్ట్ సైడ్ నుంచి మనం లెక్క పెట్టుకుంటే 5 సెంటీమీటర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 10 సెంటీమీటర్స్, అంటే ప్రతి మెజర్మెంట్కి ఒక 5 సెంటీమీటర్స్ పెంచాను అనమాట. ఒక క్రాస్ లైన్ డ్రా చేయాలి, దానికి 4 ఫోల్డ్స్ వచ్చినట్టు నేను మార్క్ చేసుకున్నాను. 5, 10, 15, 20, 25 సెంటీమీటర్స్ లెంత్ వచ్చినట్టు మార్కింగ్స్ పెట్టుకున్నాను అనమాట. అదిగో ఇప్పుడు నేను చెప్పింది మరొకసారి అక్కడే చూపిస్తున్నాను చూడండి. మనం గ్రీటింగ్ కార్డ్ చేయటానికి వీలుగా వైట్ చార్ట్ పేపర్ బేస్గా తీసుకుని దానికి ఒక కార్నర్ నుంచి, అంటే ఏదో ఒక కార్నర్, లెఫ్ట్ రైట్ ఏదో ఒక కార్నర్ నుంచి 5 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోవాలి. విడ్త్ 5 సెంటీమీటర్స్ మార్క్ చేసుకుని ఎవ్రీ 15 సెంటీమీటర్స్కి ఒక 5 సెంటీమీటర్స్ పెంచి మళ్ళీ మార్క్ చేయాలి. అంటే 5 సెంటీమీటర్స్ నుంచి స్టార్ట్ చేసి ఒక 15 సెంటీమీటర్స్ అయిన తర్వాత నేను దాన్ని మళ్ళీ ఇంకొక లాంగ్ లెంత్ మార్క్ ఏమో 10 సెంటీమీటర్స్కి చేశాను. అలా మళ్ళీ ఇంకో లాంగ్ లెంత్ మార్క్ 15కి, 20, 25 అలా 4 ఫోల్డ్స్ వచ్చినట్టు చేశాను అనమాట. ఈ ప్రతి ఫోల్డ్కి మెజర్మెంట్ 15 సెంటీమీటర్స్. అదిగో చూసారా, ఆ లెన్స్ నేను చూపించింది 25 వరకు చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత కార్డ్ని ఇలా ఫోల్డ్ చేయాలి. మనం ఎక్కడెక్కడైతే 5 సెంటీమీటర్స్ పెంచుకున్న మార్క్ ఉందో ఆ మార్క్కి కార్డ్ ఫోల్డ్ చేయాలి. నాకు కావాల్సినట్టుగా నేను 4 ఫోల్డ్స్ వచ్చినట్టు చేసుకుని దాని మీద మన దగ్గర ఉన్న కార్డ్ స్టాక్ పేపర్స్, కలర్ పేపర్స్ ఏమైనా, కార్డ్ స్టాక్స్ లేదా సింపుల్ పెయింటింగ్ ఏమైనా చేయొచ్చు. నేను కార్డ్ స్టాక్స్తో చేస్తున్నాను. సో ఈ కార్డ్ స్టాక్ అంటే ఏంటంటే థిక్ పేపర్ అనమాట, డిజైన్ పేపర్. ప్రతి క్రాఫ్ట్ స్టోర్లో, ప్రతి స్టేషనరీలో దొరుకుతుంది. మీరు సిజర్స్, నైఫ్ లేకపోతే కటర్ ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇది చేయటానికి. నేనైతే క్రాఫ్ట్ సిజర్స్ యూజ్ చేశాను, అంటే సిరెటెడ్ బార్డర్స్, అంటే చిన్న డిజైన్ రావడానికి బార్డర్స్లో. డిజైన్ మనకు కనిపించాలి అంటే మనం కొంచెం మనకున్న బేస్ కన్నా ఇది కొంచెం చిన్నదిగా పెట్టుకోవాలి. అందుకు నేను ప్రతి కార్నర్లో 0.5 సెంటీమీటర్స్ తక్కువగానే కట్ చేసుకున్నాను. అంటే మనం లెంత్లో ఒక 10 సెంటీమీటర్స్ మార్క్ చేసుంటే 9.5 సెంటీమీటర్స్ అనమాట. అలా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాను. ఈ ఫిషెస్ చూసారా, దీని వీడియో నా దగ్గర పోయింది, అందుకే జస్ట్ మీకు మామూలుగా చూపిస్తున్నాను. ఇవి పేపర్ వెయిట్స్ లాగైనా యూజ్ చేయొచ్చు, వాల్ హ్యాంగింగ్ లాగైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది వాల్ పుట్టితోనే చేశాను నేను. ప్రస్తుతానికి నేనైతే పేపర్ వెయిట్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఎనీవేస్, మన గ్రీటింగ్ కార్డ్కి వస్తే మనం ఫెవికాల్ వాడచ్చు, ఫెవిస్టిక్ వాడచ్చు, 2-way టేప్ కూడా వాడచ్చు. ఫెవికాల్ అందరి దగ్గర ఈజీ యాక్సెసిబుల్ ఉంటుందని నేను ఫెవికాల్ వాడుతున్నాను అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే క్యాండిల్స్ తయారు చేస్తున్నాను. నాకు ఎన్ని క్యాండిల్స్ కావాలో అన్ని క్యాండిల్స్ తయారు చేస్తున్నాను. మిడిల్లో ఉన్న పేపర్, అంటే కాంట్రాస్ట్ కలర్ తీసుకుని మిడిల్లో ఉన్న పేపర్ కొంచెం పెద్దదిగా పెట్టి దానిపైన ఉన్న పేపర్ కొంచెం సన్నగా పెట్టాను, అంటే బార్డర్ కనిపించినట్టు అనమాట. ఇప్పుడు మన గ్రీటింగ్ కార్డుకి మీద ఎలా బేస్ తీసుకుని దానిపైన కార్డ్ స్టాక్ అంటించామో అలాగనే. అలా క్యాండిల్స్ నేను రెడీ చేసుకున్న తర్వాత గ్రీటింగ్ కార్డ్ మీద నేను మార్కింగ్స్ పెట్టుకున్నాను. నాకు ఎన్ని క్యాండిల్స్ కావాలి, ఎంత డిస్టెన్స్లో కావాలి అని కౌంట్ అండ్ మార్కింగ్స్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు క్యాండిల్స్ ఉండగానే సరికాదు కదా, దానికి మనకి ఫ్లేమ్ కూడా కావాలి. ఫ్లేమ్ కోసం నేనేం చేశాను, నా దగ్గర ఆరెంజ్ కలర్ పేపర్ ఒకటి ఉంది. ఆ ఆరెంజ్ కలర్ పేపర్ తీసుకుని దాన్ని ఫ్లేమ్ లాగా వచ్చినట్టు కట్ చేసుకున్నాను అనమాట, మార్క్ చేసుకుని. చూసారా, అలా ఫ్లేమ్ లాగా వచ్చినట్టు మార్క్ చేసుకున్నాను. దానికంటే ముందుగా నేను గ్రీటింగ్ కార్డ్ పైన నాకు క్యాండిల్స్ ఎలా కావాలో అరేంజ్ చేసుకున్నాను. దాన్ని బట్టి నేను ఫ్లేమ్ విడ్త్ పెట్టుకుందామని. సో అరేంజ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ విడ్త్ నాకు ఎంత కావాలో తెలిసి నేను అంత ఫ్లేమ్ పేపర్ పైన డ్రా చేసుకుని దాన్ని కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుని పెట్టుకున్నాను. సరే, క్యాండిల్ ఉంది, ఫ్లేమ్ ఉంది, మరి దానికి విక్ కావాలి కదా. అదేనండి, మరి క్యాండిల్ ఫ్లేమ్ థ్రెడ్ కావాలి కదా.
ఆ మధ్యలో ఉన్న దారం చేయడానికి ఏం చేశానంటే నా దగ్గర ఉన్న పేపర్ని సన్నగా కట్ చేసి దానిపైన నా దగ్గర బ్లాక్ స్కెచ్ ఉంటే బ్లాక్ స్కెచ్తో కలర్ వేసేసాను అనమాట. లేదు బ్లాక్ పేపరే ఉందంటే బ్లాక్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా విక్ నేను ఇలా రెడీ చేసుకున్న తర్వాత దాన్ని క్యాండిల్ పైన పెట్టుకుని ఈ మనం ఫ్లేమ్స్ ఏవైతే కట్ చేసామో అది అంటించాలి బోత్ సైడ్స్. లేదు ఇప్పుడు చెప్పినట్టు బ్లాక్ పేపర్ ఉంటే కనుక బ్లాక్ పేపర్ని కూడా సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసి దాన్ని మళ్ళీ మధ్యలోకి అంటే చిన్న చిన్న పీసెస్ మనకు కావాల్సిన ఒక 1.5 సెంటీమీటర్ సైజులో పీసెస్ కట్ చేసుకుని మేబీ 1 ఇంచ్ అనేనా అనొచ్చు, ఆ పీసెస్ కట్ చేసుకుని దాన్ని క్యాండిల్ మీద పెట్టి దానిపైన ఫ్లేమ్ అంటించాలన్నమాట. క్యాండిల్కి నేను ఒక సైడే కలర్ పేపర్ అంటించాను, రెండో సైడ్ ఏమో విక్ పెట్టిన తర్వాత కలర్ పేపర్ అంటిద్దాము అన్న ఉద్దేశంలో ఉండిపోయాను అనమాట. సో ఆ క్యాండిల్ని ఏం చేశాను, ఆ గ్రీటింగ్ కార్డ్ పైన ఇందాక మనం పెట్టుకున్న మెజర్మెంట్స్లో అంటించినట్టు అంటించి దానిపైన కార్డ్ స్టాక్ అంటించాను అనమాట. ఫ్లేమ్స్ పెట్టుకుని దానిపైన కార్డ్ స్టాక్ అంటించాను. సరే ఈ ఫ్లేమ్స్కి మనము సెకండ్ సైడ్ మనం అంటించలేదు చూసారా, ఆ సెకండ్ సైడ్ మనం ఈ ఫ్లేమ్ అంటించేసిన తర్వాత అప్పుడు సెకండ్ సైడ్ మనం ఇది కలర్ పేపర్ కార్డ్ స్టాక్ అంటిస్తామన్నమాట. నేను ఫెవికాలే వాడుతున్నాను, మీరు ఏ గ్లూ అయినా వాడచ్చు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్తో కూడా మన వీడియోస్ షేర్ చేయండి. మన వీడియోస్లో ఇంకా చాలా క్రాఫ్ట్ వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ చెక్ చేయండి. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక నాకు చెప్పండి. సో ఇలా క్యాండిల్స్ అంటించేసిన తర్వాత దానిపైన మనం ఇందాక కట్ చేసుకున్న పెట్టుకున్న కార్డ్ స్టాక్ ఏదైతే ఉందో అది అంటిస్తున్నాను అనమాట. సేమ్ అదేవిధంగా అంత గ్రీటింగ్ కార్డ్ అంతటికి నాకు కావాల్సిన మార్కింగ్స్లో అంటే నేను 25 క్యాండిల్స్ పెట్టాలనుకున్నాను, కానీ ఇక్కడ 4 ఫోల్డ్స్కి 24 వస్తాయి కదా 6 పెట్టుకుంటే. అందుకని నేను ఏం చేశానంటే 6 క్యాండిల్స్ ఒక సైడ్కి పెట్టుకుని 24 క్యాండిల్స్ వచ్చినట్టు నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట. 25th క్యాండిల్ ఏమో లోపల నా గ్రీటింగ్ కార్డ్ లోపల వస్తుంది. సో ఇలా ఫ్లేమ్స్ అంతా పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్కి కొంచెం మంట మీద కొంచెం రెడ్ ఆరెంజ్ కలర్స్ ఉంటాయనేసి నేను అలా కొంచెం కలర్స్ వేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత చూసారా ఇది మన ప్రోడక్ట్ అనమాట. దీనిపైన మనకు కావాల్సిన మెసేజ్ రాయొచ్చు, లేకపోతే ఏమైనా ఇమేజెస్ అంటించవచ్చు, లేకపోతే ఏమైనా మన దగ్గర ఎక్స్ట్రా ఏమంటారు ఎంబెలిష్మెంట్స్ అంటారు కదా, అలాంటివి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవైనా కూడా అంటించుకోవచ్చు దీనిపైన. అవి లేదా నోట్ రాయొచ్చు, ఏదైనా మెసేజ్ రాయొచ్చు, అలా ఏమైనా రాసుకుని రెడీ చేసుకోవచ్చు. సో ఇవే నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా స్టిక్కర్స్, ఎంబెలిష్మెంట్స్ ఏమైనా అనొచ్చు. లేకపోతే ఇవి మనకి ఇట్సీ బిట్సీలో దొరుకుతాయి అనమాట. ఒక్కొక్క చార్ట్ 20-25 రూపీస్ ఉంటుంది, ఒక చార్ట్లో 30-35 దాకా స్టిక్కర్స్ ఉంటాయి అన్నమాట, డిపెండింగ్ ఆన్ ద సైజ్. అవి తీసుకుని మనం ఎలాగైనా వాడుకోవచ్చు. సో నేను ఇక్కడ బర్త్డే గ్రీటింగ్ కార్డ్ చేస్తున్నాను. సో ఆ బర్త్డే గ్రీటింగ్ కార్డ్కి తగినట్టు నేను రాయాలనుకున్న మెసేజెస్కి తగినట్టు నా దగ్గర ఏముంటే అవి బర్డ్స్ అని, నెస్ట్ అని, లేకపోతే క్యాండిల్ అని, లేకపోతే కీ అని, అలా నా దగ్గర ఏముంటే అవి దానికి మ్యాచ్ చేసేలాగా నేను తీసుకుని ముందుగా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. చేసుకున్న తర్వాత నేను దానిపైన మెసేజ్ రాసి నా నోట్ ఏం పెట్టాలనుకుంటున్నానో అది పెడతాను. సో ఇది మన ఫైనల్ లుక్ అనమాట గ్రీటింగ్ కార్డ్కి. నేను అలాంటివి 2 కార్డ్స్ చేశాను. 2 కార్డ్స్, ఒకటి నేను నా దగ్గర పెట్టుకున్నాను, ఇంకొకటి నేను బర్త్డే గిఫ్ట్ అంటే ఒకరి బర్త్డేకి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాను అనమాట. సో ఇది దాని ఫైనల్ లుక్. చూసారా ఎలా ఉందో, ఎంత క్యూట్గా ఉందో, చాలా ఎలిగెంట్గా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా మీరు చేయాలనుకుంటే కనుక. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చాలా చూడాలనుకుంటే కనుక మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. పెడితే దానికి అకార్డింగ్గా నేను వీడియోస్ చేస్తాను అనమాట. సో నేను ఇక్కడ ఏవైతే స్టిక్కర్స్ అంటించానో దానికి తగినట్టు నోట్ రాశాను. అక్కడ కీ పెట్టానని, దిస్ ఇస్ ద కీ ఫర్ యువర్ హ్యాపీనెస్ అని, లేకపోతే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ అని, అలా నాకు నచ్చినట్టు నేను నోట్ పెట్టాను. సో దిస్ ఈస్ ద 25th క్యాండిల్. 25th బర్త్డేకి నేను ఇస్తున్నాను అనమాట. మా బ్రదర్ 25th బర్త్డేకి నేను ఇది ఇస్తున్నాను. సో ఇది 25th క్యాండిల్ అనమాట. మనకి గ్రీటింగ్ కార్డ్ పైన ఓన్లీ 24 వచ్చాయి కదా క్యాండిల్స్, 6 ఈచ్ పేజ్కి పెట్టుకుంటే 24 కదా వచ్చాయి 4 ఫోల్డ్స్కి. ఇది మన 25th క్యాండిల్ అనమాట. దానికే నేను బోత్ సైడ్స్ డిజైన్ వచ్చేలాగా నేను పెట్టుకున్నాను. రెండో వైపు కేక్ అని, అటువైపు ఏమో క్యాండిల్ అని, అలా నేను డిజైన్ పెట్టుకుని కోట్స్ పెట్టుకున్నాను అనమాట. సో ఇదండి మన ఫైనల్ ప్రోడక్ట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కానీ నాకు కింద కమెంట్స్లో చెప్పండి.
చూసారా, ఇది మన క్యాండిల్ కార్డ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.